రేసిజము, హేట్రెడ్ మొదలైనటువంటి లక్షణాలు ఉన్నాయే అవి దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ థ్రోట్ సెంటర్ టు సోలార్ ప్లెక్సస్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే థ్రోట్ సెంటర్ ఇండికేట్స్ ఇంటెలిజెన్స్, తెలియచాట్ల అంటే అనాలిసిస్, ఇంటెలిజెన్స్. సోలార్ ప్లెక్సస్ ఎమోషన్. ఈ రెండు ఎనర్జీస్ కంబైన్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఫాల్ట్ ఫైండింగ్ నేచరు, క్రిటిసైజింగ్ నేచరు వస్తాయి. కాబట్టి ఈ రెండు సెంటర్స్ ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళకి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి, ఇక్కడ కానీ అక్కడ కానీ. వీటిలో ఏది ప్రామినెంట్ అయితే ఆ డిసీజెస్. కేవలం క్రిటిసైజింగ్ ప్రామినెంట్గా ఉన్నట్టయితే థ్రోట్ ట్రబుల్స్ వస్తుంటాయి. హేట్రెడ్ ప్రామినెంట్గా ఉన్నట్టయితే స్టమక్ ట్రబుల్స్ వస్తుంటాయి. చూసిందా? కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే ఊరే ఈయన చెబుతున్నాడు, అంటే నేను కాదు. చాలా మనిషి పీస్ఫుల్గాను హార్మ్లెస్నెస్ అన్నది ప్రాక్టీస్ చేయండి అన్నాడు. అంటే ఏంటి? ఫిజికల్గా కాదు, మెంటల్గా. మెంటల్లీ హార్మ్లెస్నెస్ అంటే ఇంకొకరిని గురించి ఈవిల్గా థింక్ చేయకుండా ఉండటం అనేది మెంటల్గా ప్రాక్టీస్ చేయండి. మేము ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడానికే, మీరు పరమహంసలు అవటానికైనా కాదు, మీకు రోగాలు రాకుండా ఉంటాయని ఆయన చెప్పింది. యోగి పొంగవులు అవటం కోసం కాదుట. సో దట్ యూ విల్ నాట్ గెట్ డిసీజెస్. ఇంకో వాళ్ళని ఉద్ధరించడం అన్నది కాదుట. కంటిన్యూడ్ హేట్రెడ్, కంటిన్యూడ్ థింకింగ్ ఆఫ్ బ్యాడ్ అబౌట్ అదర్స్ ఉంటుంది. అది ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసి అల్సర్స్కి దట్ ఈజ్ కంటిన్యూడ్ హ్యాంగర్ అండ్ అవుట్ బర్స్ట్ ఆఫ్ హ్యాంగర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్సర్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్, డ్యూయోడినల్ అల్సర్ మీ ఇష్టం అన్నాడు. ఆ కన్వీనియన్స్ మీకు ఇచ్చాను అన్నాడు అండి. చెప్తాను. అలాగా వస్తాయి. ఇంకా మెంటల్ యాటిట్యూడ్స్ అవొకటి అన్నాడు. మాస్టర్స్ అంటే ఈ ఫస్ట్ టైప్ వాళ్ళకి వచ్చేటటువంటి డిసీజెస్లో 3 ప్రామినెంట్గా ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకున్నాను. అవి ఒకటి ట్యూబర్క్యులోసిస్ అంటే జనరల్ పబ్లిక్కి, ఒకటి ట్యూబర్క్యులోసిస్, వెనరల్ డిసీజెస్, క్యాన్సర్. తర్వాత వీటికి ఇంకో 2 కూడా యాడ్ చేసుకోమన్నాడు. ఎవరంటే ఎక్స్పీరియన్స్, ఇంటెలిజెన్సియా వాళ్ళకినా
హయ్యర్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాను కదా ఇందాక, హార్ట్ డిసీజెస్. ఈ పై కేటగిరీ వాళ్ళకి నర్వస్ డిసీజెస్. అదే ఇవి మొత్తం 5. సాధారణంగా నర్వస్ పాలరైజ్డ్ వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని కాన్స్టిట్యూషనల్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఫుడ్ అడల్టరేషన్స్, వీటి వల్ల కూడా కొన్ని లివింగ్ కండిషన్స్లోనూ వాటి వల్ల కూడా కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్స్ అట్లాంటివి. కానీ 95%, అబౌవ్ 90% వరకు ఇది సరిపోతుంది. ఈ కొంత ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది, ఇది కొద్దిగా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటే బెటర్. ఏంటంటే 4 కేటగిరీస్గా రాసుకోండి. 1 సెంటర్, 2 గ్లాండ్, 3 ఫిజికల్ ఆర్గన్స్ ఇట్ రూల్స్. ఒక్కో సెంటర్ ఒక్కోటి రూల్ చేస్తున్నాడు. 4 టైప్ ఆఫ్ ఫోర్స్, ఎటువంటి శక్తి. 5 ఆరిజిన్, ఎక్కడి నుంచి ప్రారంభమైంది. 6 ఏ బాడీలో ఇది పోలరైజ్ అయింది. దీస్ ఆర్ ది 5 ఫ్యాక్టర్స్. వాటిల్లో బాడీ, ముందు ఆయన పైనుంచి కిందకి ఇచ్చాడు అనుకోండి, మన కింద నుంచి పైకి వెడదాం. ఎందుకంటే మనం కింద వాళ్ళం కదా, వాడు పై వాళ్ళు ఎప్పుడు పైనుంచి కింద, మనం కింద వాళ్ళం కాబట్టి కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఆర్డర్ బేస్ సెంటర్ నుంచి మొదలు పెడుతున్నా. బేస్ సెంటర్ ఏమంటాం? బేస్ సెంటర్ని మూలాధారం. దీనికి గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ బేస్ సెంటర్. ఇక్కడ ఆర్గన్స్, రూల్ చేసేటటువంటి ఆర్గన్స్ కిడ్నీస్, జెనిటల్స్, స్కిన్ అండ్ హార్డర్ టిష్యూస్ ఆఫ్ ది బాడీ, కాబట్టి బోన్స్, హెయిర్, teeth, harder tissues, all harder tissues. గట్టి వస్తువులన్నీ. అడ్రినల్ గ్లాండ్ ఇవన్నీ హార్డర్ టిష్యూస్. చర్మము, ఎముకలు, వెంట్రుకలు, పళ్ళు, తర్వాత ఇంకా మీకు కిడ్నీలు, మూత్రపిండములు, తర్వాత మర్మావయవములు, జెనిటల్ ఆర్గన్స్, జననేంద్రియములు అంటారు.
అలాగా ఇదేమో టైప్ ఆఫ్ ఫోర్స్ అంటే శక్తి. ఇది కేంద్రము, గ్రంథి, అవయవములో శక్తి అంటే ఎటువంటి శక్తిని ఇది రిలీజ్ చేస్తుంది. ఆరిజిన్ అంటే ఇది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇది ఏ శరీరంలో ఇది పనిచేస్తుంది. మనలో ఉన్నటువంటి 7 బాడీస్లో ఇది వీటిలో ఇది ఎనర్జీ దేని మీద ఆధారపడి పనిచేస్తుంటే ఇక్కడ వర్క్ చేసేటటువంటి టైప్ ఆఫ్ ఫోర్స్ విల్. వీటిలో మొత్తం సంకల్ప శక్తి. ఎందుకంటే పృథివీత్వము లేదా భౌతికమైనటువంటి శక్తిగా కట్టుకొనుట అనేది పృథ్వీతత్వానికి సంబంధించింది కాబట్టి ఇది విల్ ఎనర్జీ అన్నారు. చోటులో ఉన్నటువంటి సంకల్ప శక్తి అన్నారు. దీన్నే కాస్మిక్ కుండలిని అన్నారు. కుండలిని శక్తి అన్నారు. కాస్మిక్ కుండలిని అని రాసుకోవచ్చు మీరు. యూనివర్స్ అది యూనివర్సల్ లైఫ్ అని అంటారు. కుండలిని అంటారు అక్కడ పనిచేసే శక్తి. వీటిలో ఏ పేరైనా మీరు ఉపయోగించుకోవచ్చు. విల్ అనొచ్చు, కుండలిని అనొచ్చు, లేక యూనివర్సల్ లైఫ్ అనే పేరు రాసుకోవచ్చు. నెక్స్ట్ అన్నాడు ఇక్కడ ఆరిజిన్ ఎక్కడి నుంచి, మూల ప్రకృతి కనుక ఇది ఎక్కడి నుంచి అంటే ది మదర్ ఆఫ్ ది వరల్డ్. దీన్నే మూల ప్రకృతి అని కూడా అంటారు. మూల ప్రకృతి అని కూడా రాసుకోండి మీరు. బేసిక్ నేచర్ బాడీ ఫిజికల్ బాడీ. లాస్ట్ది ఫిజికల్ బాడీ. ఇది ఈ స్థితిలో ఉన్నటువంటి మానవుల్ని లో గ్రేడ్ పీపుల్ అంటారు. కేవలము వ్యక్తిగా కేవలం భౌతికమైనటువంటి జీవితమే తప్ప వీళ్ళకి అంతకన్నా ఏమీ లేదు. ఫిజికల్ లైఫ్ తప్ప ఇంకా అంతకన్నా లైఫ్లో ఏమి ఉండదు. జస్ట్ లైక్ జంతుప్రాయులైనటువంటి జీవులు లేక మానవులు. యాక్చువల్గా యానిమల్ లైక్ లైఫ్. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, పశుప్రాయులైనటువంటి వాళ్ళకి ఇంకేం లేదు. జంతువు ఎట్టాగో అట్టాగే ఈ బాడీ ప్రామినెంట్గా ఉంటుంది. మిగిలినవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ సాక్రల్ సెంటర్. సాక్రల్ అంటే స్వాధిష్టాన చక్రము అంటాం కదా మనం. సాక్రల్ సెంటర్ అనొచ్చు. గ్లాండ్ స్ప్లీనిక్, వాడికి గ్లాండ్ ఏంటంటే ప్లీహము. స్ప్లీనిక్ సెంటర్ అదే స్ప్లీనిక్ గ్లాండ్. ఇది రూల్ చేసేటంటే ఫిజికల్ ఆర్గన్స్, ఒకటి సెక్స్ ఆర్గన్స్. ఇక్కడ ఒక చిన్న పొరపాటు చెప్పాను నేను. ఏంటంటే జెనిటల్స్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అంటే అసలు కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ లేక విసర్జన అవయవములు అంటే యూరిన్, స్టూలు పాస్ చేసేటటువంటి
ఆర్గన్స్, యానస్, యురెత్రాలు. ఇవి సెక్స్ ఆర్గన్స్ రూల్ చేస్తుంది. వాటికి సంబంధించినటువంటివి అన్నీ రూల్ చేస్తుంది. ఇంకా మళ్ళీ ఓవరీస్ ఏంటి, ఫాలోపియన్ ట్యూబ్స్ ఏంటి, ఓవరియన్ ట్యూబ్స్ ఏంటి, అవి అడగక్కర్ల. ఇట్ ఆల్ ఇన్క్లూడ్స్ దట్. దానికి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం, ఆల్ థింగ్స్ కనెక్టెడ్ టు దట్. తర్వాత ఇది ఇక్కడ శక్తి, వైటల్ ఫోర్స్, యానిమల్ ఫోర్స్ అంటాడు. మనుషులు వీడికి యానిమల్ ఫోర్సు, ఫిజికల్ లైఫ్ అంటే ఫిజికల్ ఫోర్స్ ఉంటుంది ఎక్కువ. దే బిలాంగ్ టు ఫిజికల్ ప్లేన్ ఫోర్స్. ఇది కూడా ఫిజికల్ ప్లేన్కి సంబంధించింది. ఇక్కడ ఆరిజిన్ ఏంటంటే ఫిజికల్ లైఫ్. బాడీ మాత్రం ఈథరిక్ బాడీ. ఈథరిక్ బాడీ నుంచి ఇది ఫంక్షన్ అవుతుంది. ఈథరిక్ బాడీ ఈ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ప్రాణమయ కోశం. ఇక్కడ బాడీ అంటే ప్రాణమయ కోశం. వాళ్ళని వీళ్ళంతా కూడా యావరేజ్ హ్యుమానిటీ, సామాన్య జీవులు. యావరేజ్ హ్యుమానిటీ ఆర్ ఆర్డినరీ పీపుల్. సామాన్యమైనటువంటి జీవులంతా కూడా ఈ ప్లేన్లోనే ఉంటారు. నెక్స్ట్ ప్లేన్ సోలార్ ప్లెక్సస్. ఇది సోలార్ ప్లెక్సస్ లేక నాభికేంద్రము, మణిపూరకము అంటారు దీన్ని. దీనికి గ్లాండ్ లివర్, దాని తర్వాత ఆర్గన్స్ స్టమక్, ఇక్కడ ఇంటెస్టైన్స్, ఇంకా వాటికి సంబంధించినటువంటి గ్లాండ్స్ కూడా, అదర్ గ్లాండ్స్ ఇంక్లూడింగ్ లివర్, మిగిలిన గ్లాండ్స్ పాన్క్రియాస్, తర్వాత లివరు, గాల్ బ్లాడరు, గాల్ డక్ట్, ఇవన్నీ గ్లాండ్ కూడా లివర్. ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ యాస్ట్రల్ ఎనర్జీ. యాస్ట్రల్ ఎనర్జీ దీనే ఎమోషనల్ ఎనర్జీ అని కూడా అంటారు. ఉద్రేకం అనేటటువంటి శక్తి, ఎమోషనల్ ఎనర్జీ. ఇది originates from astral centers and works in astral body. The origin astral center అంటే ఆవేశం కలిగించేటటువంటి విషయములే, ఇక్కడ వేరే ఏం లేదు. దీనికి కేంద్రం ఏం లేదు. ఆస్ట్రల్ అనేటటువంటిది వేరే ప్రత్యేకంగా ఆస్ట్రల్ ప్లేన్ అంటూ ఏం లేదు. స్పేస్లో ఆస్ట్రల్ ప్లేన్ ఉండదు. ఫిజికల్ ప్లేన్ ఉంటుంది, వైటల్ ప్లేన్ ఉంటుంది, మెంటల్ ప్లేన్ ఉంటుంది. కానీ స్పేస్లో ఆస్ట్రల్ ప్లేన్ ఉంటుంది. ఆస్ట్రల్ ప్లేన్ మనలోనే ఉండేది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. అది ఎలా ఆస్ట్రల్ సెంటర్స్ అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఆస్ట్రల్ సెంటర్స్ ఉద్రేకం కలిగించే కారణములు. బాడీ కూడా ఆస్ట్రల్ బాడీ.
యాస్ట్రల్ బాడీ. ఈ ప్లేన్లో ఫిజికల్ ప్లేన్, అదే ఇందాక ఇది ప్యూర్లీ ఫిజికల్ ప్లేన్. దీని తర్వాత నుంచి లివింగ్ బీయింగ్స్ ప్రారంభమవుతారు. కనుక లో గ్రేడ్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్ టైప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వీళ్ళే. అంటే కేవలం హూ లివ్ ఫర్ సెక్స్ అండ్ ఫిజికల్ కంఫర్ట్ అనేటువంటి వాళ్ళు ఈ క్లినిక్ సెంటర్ వాళ్ళు, శాక్రల్ సెంటర్ వాళ్ళు, యానిమల్ టైప్స్ ఆఫ్ మెన్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సోలార్ ప్లెక్సస్ అనేది ఆర్డినరీ పీపుల్, సామాన్యమైనటువంటి జీవులు, సాంసారికమైనటువంటి జీవులు, వాళ్ళంతా కూడా దే డ్వెల్ అండ్ సోలార్ ప్లెక్సస్ ప్లేస్. సామాన్య జనులు. చిన్న కరెక్షన్ చేసుకోండి, దీని తర్వాత రాస్తున్నాను. లో గ్రేడ్ పీపుల్ అని చెప్పానే, వాళ్ళు ఎవరు అంటే సాక్రల్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళు సాక్రల్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ది మాత్రం కాదు, అది యూనివర్సల్ ఫిజికల్ ప్లేన్కి సంబంధించింది. కాబట్టి ఆ స్టేట్లో ఫిజికల్గా ఉన్నటువంటి ఆటమిక్ తప్ప జీవులు వచ్చేసరికి, మేలుకునేసరికి ఈ క్లినిక్ సెంటర్ కూడా వాళ్ళలో ప్రారంభం. జంతువులు అనేటటువంటి స్థితి వచ్చేసరికి క్లినిక్ సెంటర్ కూడా పనిచేయడం ప్రారంభం. అందుకని వీళ్ళంతా కూడా క్లినిక్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఎవరు ఈ లో గ్రేడ్ పీపుల్ వాళ్ళంతా కూడా. యావరేజ్ హ్యూమానిటీ, ఆర్డినరీ పీపుల్ అని చెప్పని వాళ్ళంతా కూడా సోలార్ ప్లెక్సస్ వాళ్ళు. సోలార్ ప్లెక్సస్ సెంటర్ సంబంధించిన వాళ్ళంతా కూడా యావరేజ్ హ్యూమానిటీ. ఇంకా దీనిపైన వచ్చేటటువంటిది థ్రోట్ సెంటర్. ఇది సెంటర్, థ్రోట్ సెంటర్. కంఠము నందు కేంద్రము. గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్గన్స్ ఏమిటంటే బ్రీతింగ్ ఆపరేటర్, శ్వాస అవయవములు, శ్వాసకోశము. కాబట్టి దీంట్లో కనుక తేడా వచ్చినట్టయితే ఆస్తమా మొదలైన ట్రబుల్స్ వస్తాయి. థ్రోట్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ కంఠ కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో తేడా వచ్చినట్లయితే ఆస్తమా మొదలైనటువంటి ట్రబుల్స్ వస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ట్రబుల్స్ వస్తాయి. బ్రీతింగ్ ఆపరేటర్స్. ఇంకా ఎలిమెంటరీ కెనాల్. ఈ థ్రోటు అంటే కల్పింగ్ అంటాం చూడండి, మింగటం, గుటకలు వేయటం, మింగటం. ఈ ఎలిమెంటరీ కెనాలు ఈ ఇంతవరకు ఉన్నటువంటి అప్ టు స్టమక్, స్టమక్ నుంచి మళ్ళా వేరే ఈ భాగములన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ కంఠముకి సంబంధించినటువంటి కేంద్రం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్. దీంట్లో ఉన్నటువంటి శక్తి ఏంటంటే క్రియాత్మకమైనటువంటి శక్తి, క్రియేటివ్ ఎనర్జీ. ఇది టైప్ ఆఫ్ ఫోర్స్లో క్రియేటివ్ ఎనర్జీ, నిర్మాణాత్మకమైనటువంటి శక్తి. అంటే ఆర్టిస్టులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వస్తారు దాంట్లోకి. అందుకని నిర్మాణము. తర్వాత ఇంకా దాని గుణము ఏమిటంటే అందులోనే
శబ్దము, సౌండ్ ఈజ్ ఇట్స్ క్వాలిటీ. శబ్ద గుణాత్మకము అన్నారు, శబ్దము. తర్వాత సెల్ఫ్ కాన్షియస్, మొట్టమొదటిసారిగా అవేర్నెస్ అనేది ప్రారంభం ఇక్కడ. సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్స్ అంటే తనకి తాను తెలియక. మ్యాన్ అనేటటువంటిది మొట్టమొదటిగా మెలకు. దట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్ అనేటటువంటి అవేకనింగ్ ఇక్కడ ప్రారంభమవుతుంది. మ్యాన్ మనకి జంతువులకి తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకుంటాడు. జంతువు తింటుంది, మనము తింటున్నాం. జంతువు నిద్రపోతుంది, మనము నిద్రపోతున్నాం. ఇన్ వాట్ వే వీఆర్ బెటర్ దాన్ అన్ యానిమల్ అనేది ఇక్కడ ప్రారంభం. అందుకని సెల్ఫ్ కాన్షియస్ అంటే మైండ్, అవేర్నెస్ ఆఫ్ మైండ్ అక్కడి నుంచి. దీనికి ఆరిజిన్ ఏంటంటే నాలెడ్జ్ బటన్ అంటే జ్ఞానము. అంటే యూనివర్సిటీలో జ్ఞానము అనేటువంటి కేంద్రం నుంచి మనకి ఇది ఈ ప్రక్రియ అంతా కూడా వస్తుంది, నాలెడ్జ్. కనుక ఆరిజిన్ ఏంటంటే నాలెడ్జ్ పెటల్స్, జ్ఞాన దళములు అని రాసుకోవచ్చు తెలుగులో కావాలంటే. ఆరిజిన్. బాడీ, మెంటల్ బాడీ ఏంటంటే మానసిక శరీరము. ఏ శరీరం అంటే మానసిక శరీరం. వీళ్ళెవరు అంటే మనకు తెలిసినటువంటి సామాన్య యోగ సాధకులంతా కూడా దీంట్లోకి వస్తారు. యోగ సాధన ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తి లేదా యూస్ఫుల్నెస్ ఇన్ ది సొసైటీ అంటే ఆస్తిక్యత అని చెప్పి. అందుకే స్పిరిచువలిజం అంటే ట్రాన్స్లేషన్ మతము అని చేసుకుంటే కొబ్బరి పోతాయి. మతం అంటే మళ్ళీ వాడు యాస్ట్రల్ ప్లేన్లోకి పోతారు, తనుకునేవాళ్ళు కదా మతం అంటారు. అందుకని మతం కాదు, ఆస్తిక్యత, సత్ప్రవర్తన, తర్వాత సేవ, సహాయం చేయుట మొదలైనటువంటి గుణములు కలిగింది. అది ఆస్తిక్యత అంటే. అది అటువంటి వాళ్ళంతా కూడా, ఆస్తిక్యత కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ స్థితిలో ఉంటారు. ఈ కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. దీన్నే ఫస్ట్ ఇనిషియేషన్ అన్నారు. యూనివర్సల్ ఫస్ట్ ఇనిషియేషన్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మొదటి ఉపదేశము లేక అనుగ్రహము. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళే. కనుక మీకేం తెలుస్తుంది? ఇదంతా ఎనాలిసిస్ ఎందుకు అంటే వాడు ఉన్నటువంటి ప్లేన్ని బట్టి వాడికి ఏ ప్రాంతాల్లో డిసీజెస్ వస్తాయో మీకు తెలుస్తుంది. అది అడ్వాంటేజ్. అంటే ఫార్మసీలో ఎంత అడ్వాంటేజ్ ఉందో ఇందులో కూడా అంత అడ్వాంటేజ్ ఉంది. తెలిసిందా? వాడున్న ప్లేన్ని బట్టి కొద్దిగా అనలైజ్ చేసినట్టయితే బిహేవియర్ని బట్టి వాడికి ఏ డిసీజెస్ వస్తాయో తెలుస్తుంది. అవి ఎలా కరెక్ట్ చేయొచ్చో కూడా తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ సెంటరు హార్ట్ సెంటర్, అనాహతము, గుండె, అనాహతము లేక హృదయ కేంద్రము, హార్ట్ సెంటర్, అనాహతము అన్నీ ఒకటే, వేరే వేరే. దానికి సంబంధించినటువంటి గ్లాండ్ థైమస్ గ్లాండ్ అని హార్ట్ దగ్గర ఉన్నది ఒక గ్లాండ్. ఆ గ్లాండ్ దానికి సంబంధించినటువంటి గ్రంథి థైమస్ గ్లాండ్. దానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి అవయవములు మూడవది ఫిజికల్ ఆర్గన్స్. అవి ఏంటంటే ఒకటి హార్టు, సర్క్యులేటరీ సిస్టము, బ్లడ్, వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ అంటే ఎప్పుడన్నా మీరు అనాటమీలో అడిగితే చెప్తా. వేగస్ నర్వ్ అంటే ఇవన్నీ ఈ ఆర్గన్స్లోకి వస్తాయి. హార్టు, సర్క్యులేటరీ సిస్టము, బ్లడ్, వేగస్ నర్వ్. ఇవి అంటే వీటికి సంబంధించినటువంటి ఎయిల్మెంట్స్ వీళ్ళకి వచ్చును. అందుకనే
బీపీ. ఎందుకంటే మెంటల్ బీయింగ్స్ కదా వీళ్ళంతా, ఇందాక చెప్పానుగా. అందుకని హైపర్ టెన్షన్ అనేది బికమింగ్ మోర్ అండ్ మోర్ ప్రామినెంట్. ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ హార్ట్ డిసీజెస్. గుండె జబ్బులు ఎంత ఎక్కువైనాయో చూడండి అన్నది. కారణం ఏం లేదు, హార్ట్ మెంటల్లీ పోలరైజ్డ్ కదా, అందుకని హార్ట్ డిసీజెస్ వస్తాయి వీళ్ళకి. హృదయ కేంద్రం అంటే ఈ కింద నుంచి పైకి వచ్చే పద్ధతిలో కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఎలివేషన్ని బట్టి చెప్పుకొస్తున్నారు. అందువల్ల ఇక్కడ మారింది. థ్రోట్ సెంటర్ కిందకు వచ్చి హృదయ కేంద్రం పైకి వచ్చింది. థైమస్ గ్లాండ్ ఇవన్నీ చెప్పాక తర్వాత టైప్ ఆఫ్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్, జీవము అంటాం మనం, జీవశక్తి